పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, విద్యార్థులందరికీ పరీక్ష ఫీజులు కట్టించుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద తుఫాన్ను సైతం లెక్క చేయకుండా వర్షంలో నిలబడి ధర్నా నిర్వహించారు. సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు, నగర అధ్యక్షులు వాసుదేవ్ సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా కళాశాల అకౌంట్లోనే వేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూశామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నేడు విద్యార్థుల్ని తుఫాన్లో సైతం ఇబ్బంది పడే విధంగా చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6,400 రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న ఇంజనీరింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు కట్టుకోవడానికి వీలుగా ఆన్లైన్లో పోర్టల్ను ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏవైతే ఇంజనీరింగ్ కళాశాలలు పరీక్ష ఫీజు కట్టించుకోలేని విద్యా సంస్థలన్నింటినీ బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జయరాం, గమనివేలు, వాస్తవ్, విద్యార్థులు కరిష్మా, మానస, మాధురి, ఝాన్సీ, శశిప్రియ, శిరీష, ప్రసాద్, శశాంక్, సాకేత్, దుర్గా ప్రసాద్, వివేక్ తదితరులు పాల్గొన్నారు. అన్న మేము ఆదిత్య యూనివర్సిటీ నుంచి వచ్చాము. మా ఆదిత్య యూనివర్సిటీ ప్రగతి వాళ్ళకి కూడా సేమ్ సిచ్యువేషన్ ఇప్పట్లో ఉండే సమస్యలు అయితే మాకేమంటే కనీసం అటానమస్ కాలేజ్ వాళ్ళకి 10,000 20,000 అన్న వేశారు. మాకు ఫస్ట్ ఇయర్ నుంచి చదువుతున్నాము. ఇప్పుడు నేను 2-1 కనీసం ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా వేయలేదు. వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ సెమ్లో సెకండ్ సెమ్లో ఏమో కట్టించుకున్నాను 30,000 ఖచ్చితంగా కట్టాలి, లేదంటే వేయమని చెప్పేసి కట్టించుకున్నాము. సరే కదా ఫస్ట్ ఇయర్లో వేస్తారు అనుకుంటే అప్పుడు కూడా వేయలేదు. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ జరుగుతుంది. 30,000 ఎంత కట్టాలన్న, ఇంట్లో సిచ్యువేషన్ కూడా లేవని చెప్పారు. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ కోర్సెరా వేరే ఫీజు అని అవి కట్టించుకోమన్నారు. వాటికైతే కట్టాము, గవర్నమెంట్ సంబంధం లేదని. ఈ ఫీజు రింబర్స్మెంట్ అన్న గవర్నమెంటే కదన్న. మేము అదే పనిగా ఎంసెట్ రాసి ర్యాంకు తెచ్చుకొని ఎక్కడెక్కడి నుంచో చాలా మంది కడప నుంచి, నెల్లూరు నుంచి, వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ సిచ్యువేషన్ బాగాలేకుండా ర్యాంకులు తెచ్చుకొని మేము చేసుకున్నాము. కానీ ఇప్పుడు చూస్తేనేమో మీరు ఫీజులు కడితే తప్ప 30,000 మాకు గవర్నమెంట్ మాకు సంబంధం లేదు, మీరు వేస్తేనే మీరు కడితేనే మీకు ఎగ్జామ్ ఫీజు రాయడానికి ఉంటుంది, లేకుంటే రానివ్వరని అంటున్నారు. సో మీరే ఎలాగైనా కానీ న్యాయం చేయాలి, గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళి. 10,000 సెకండ్ ఇయర్లో 10,000 ఏదో ముష్టి చేసినట్టు వేస్తాడు. ఇప్పుడేమో మమ్మల్ని మిగిలినవన్నీ కట్టుకోండి, అప్పుడే మిమ్మల్ని ఎగ్జామ్ రాస్తాము, లేకపోతే మీకు ఎగ్జామ్ పోర్టలే ఓపెన్ చేయము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు మా కాలేజ్ వాళ్ళు. ఆ గవర్నమెంట్ ఏమో విడుదల చేస్తానన్న ఫీజులేమో విడుదల చేయట్లేదు, కాలేజ్కి వేస్తానని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. మళ్ళీ ఉన్న 30,000 ఇప్పటికిప్పుడు కట్టమంటే ఎవరైనా ఎలా కడతారు? ఎవరికైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కదా. సో ప్రస్తుతానికి ఆ గవర్నమెంట్ ఎంత వేయాలో అంతా కాలేజీలకు వేసి మాతో సంబంధం లేదు అని చెప్పినట్టు ఒక నోటీస్ పంపిస్తే మేము ప్రశాంతంగా మా ఎగ్జామ్స్ మేము రాసుకుంటాం. మరి ముఖ్యంగా ఎక్కువ మంది చదువుకునేటువంటి ఆదిత్య విద్యా సంస్థల్లో ఆదిత్య యూనివర్సిటీ ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఏదైతే ఇప్పటికే 2 సార్లు ఫస్ట్ సెమ్, అదేవిధంగా సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ వీళ్ళందరికీ పరీక్ష ఫీజులు కట్టించుకునే సమయం వచ్చింది. ఆ సమయంలో కూడా గతంలో 2 సార్లు ఇదే సమస్య వచ్చింది. అప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి జేఎన్టీయూ వీసీ గారికి వినతి పత్రాలు ఎస్ఎఫ్ఐగా ఇచ్చాము, కానీ పట్టించుకోలేదు. ఈరోజు అధికారులు పట్టించుకోకపోవడం వల్ల మాత్రమే ఈరోజు తుఫాను సైతం వాళ్ళ ప్రాణాలు సైతం ఈరోజు అరిచేతులు పెట్టుకుని ఈరోజు కలెక్టరేట్ దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటానికి వచ్చారు. కానీ ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం అప్రమత్తం అవ్వాలి. జిల్లా కలెక్టర్ గారు బాధ్యత వహించి విద్యార్థులందరూ పరీక్ష ఫీజు కట్టించుకోవాలి. మరో 2 రోజుల్లో వీళ్ళందరూ పరీక్ష ఫీజు కట్టకపోతే సెమిస్ట్రీ మొత్తం ఆగిపోయే పరిస్థితి ఉంది. మరొక సంవత్సరం పాటు వీళ్ళందరూ ఇంటికాడ కూర్చుండే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలి. అప్పటి వరకు ఏదైతే ఫీజులు బకాయిలు ఉన్నాయో ఆ ఫీజులు బకాయిలు విడుదల అయ్యే వరకు ఏదైతే కాలేజీలు పరీక్ష ఫీజులు విద్యార్థులందరికీ కట్టించుకోవాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం.